ఫ్రెండ్స్, పాలిటెక్నిక్‌లో జాయిన్ అవ్వాలనుకునే చాలామంది స్టూడెంట్స్‌కి ఒక డౌట్ ఉంటుంది. ఈసీఈ తీసుకోవాలా? లేక సీఎంఈ తీసుకోవాలా అని. నిజం చెప్పాలంటే చాలామంది స్టూడెంట్స్ అయితే ట్రెండ్ చూసి గ్రూప్‌నైతే తీసుకుంటారు. కానీ తర్వాత అది ఇబ్బంది పడతారు. అందుకే నేను ఈ వీడియోలో మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా సీఎంఈ గురించి మాట్లాడితే సీఎంఈ అంటే కంప్యూటర్ ఇంజినీరింగ్. మీకు కంప్యూటర్స్, కోడింగ్, సాఫ్ట్‌వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే సీఎంఈ మీకు చాలా మంచి గ్రూప్. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి చాలా డిమాండ్ ఉంది. ఏఐ, యాప్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్‌మెంట్ ఇవన్నీ ఫ్యూచర్‌లో ఇంకా పెరుగుతాయి. కానీ ఒక విషయం, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే సీఎంఈ కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఈసీఈ గురించి మాట్లాడితే ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. మీకు ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్స్, హార్డ్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈ చాలా మంచి గ్రూప్. ఈసీఈ స్టూడెంట్స్కి అయితే మరో అడ్వాంటేజ్ ఉంది. సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేయొచ్చు. కానీ ఆ గ్రూప్ అయితే కొద్దిగా డిఫికల్ట్‌గా ఉంటది. అంటే బేసికలీ సీఎంఈ అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ. ఈసీఈ అంటే కమ్యూనికేషన్ అలాగే ఎలక్ట్రానిక్ సైడ్. ఇప్పుడు చాలామంది క్వశ్చన్ ఏంటంటే, అన్న ఏ గ్రూప్ బెస్ట్ అని. నిజానికి బెస్ట్ గ్రూప్ అంటే ఏది ఉండదు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదే బెస్ట్ గ్రూప్. మీకు కోడింగ్ అంటే ఇష్టమైతే సీఎంఈ తీసుకోండి. హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈ తీసుకోండి. మరో ఇంపార్టెంట్ విషయం, గ్రూప్ మాత్రమే కాదు, స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ. స్కిల్స్ ఉంటే ఏ గ్రూప్ అయినా ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంకా డైలీ పెట్టే అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.